మహాభారత యుద్ధములో కర్ణుడు మరణించాక కర్ణుడు మరణం చూసి శ్రీకృష్ణుడు బాధపడతాడు. ఇదంతా గమనించిన అర్జునుడికి ఒక సందేహం వచ్చి, కృష్ణ, కర్ణుడు మరణించాక నీవు ఎందుకు బాధపడుతున్నావు? అసలు నీవు ఎందుకు అతనిపై శ్రద్ధ చూపించావు? నాకు అర్థం కావట్లేదు కృష్ణ. అప్పుడు కృష్ణుడు చెబుతాడు, అతని జీవితం మీ అందరి జీవితంలా సాఫీగా జరగలేదు. కర్ణుడి జీవితం మొత్తం బాధలతో గడిచింది. తన జీవితం మొత్తం కష్టాలు అనుభవించాడు. అతని జీవితంలో సరైన న్యాయం జరగలేదు. చిన్నతనంలో తన తల్లి వదిలేసింది. తన ధర్మం కోసం పోరాడి అధర్ముడైన దుర్యోధుడి పక్షంలో ఉండాల్సి వచ్చింది. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు ఎవరికి చెప్పుకోలేదు. అతని దగ్గర ధనము లేదు, రాజ్యము లేదు, కానీ ఎవరు ఏమి అడిగినా లేదనకుండా దానం చేస్తూ వచ్చాడు. అతనికి నిస్వార్థమైన దాన గుణం కారణంగా శక్తిని కోల్పోయి ఇలా తన ప్రాణాలను కూడా విడిచాడు. ఇలాంటి యోధుడు మహాభారతంలో ఇంకొకరు లేరు అర్జున. ఇలా జీవించిన వారు భగవంతుడికి ఇష్టమైన వారు. అందుకే అతను మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాను అర్జున అని శ్రీకృష్ణుడు అంటాడు.